భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 22 శ్లోకం వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. భావార్థం శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు, ఎలా మనిషి పాత వస్త్రాలను వదిలేసి కొత్తదానిని ధరించుతాడో అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుంది. ఇది పునర్జన్మ సిద్ధాంతాన్ని అతి సరళంగా అందరికీ అర్థమయ్యేలా తెలిపే శ్లోకం. తాత్విక సందేశం: మన శరీరం ఒక దుస్తుల్లాంటి దేహవస్త్రం మాత్రమే, మన ఆత్మ శాశ్వతమైనది. శరీరాన్ని కాలగతిలో వదిలిపెడుతుంది. చావు అనేది ఆత్మకి కొత్త దేహాన్ని ధరించే అవకాశం. ఇది ముగింపు కాదు, ఇది ఒక మార్పు మాత్రమే. ఉపమానం: ఉదాహరణ, మీ చేతిలో ఉన్న వస్త్రం పాడైతే మీరు దానిని మార్చుకుంటారు, కానీ మీరు అంటే మీ అసలైన స్వరూపం మారదు కదా. అలాగే శరీరం నశించవచ్చు, కానీ ఆత్మ అమరమైనది. మారని పరమసత్యం ఆచరణలోకి తీసుకురావాల్సిన పాఠం: మానవుడిగా శరీరం పట్ల బాధ్యత ఉండాలి, కానీ శరీరంతోనే జీవితాన్ని పరిమితం చేసుకోకూడదు. ఆత్మ గమనాన్ని తెలుసుకొని ధర్మానుసారంగా జీవించాలి. ముగింపు సందేశం: ఇవే శ్రీకృష్ణ పరమాత్ముని శబ్దాలు. మన పాత దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ కొత్త జీవన యాత్రను ప్రారంభిస్తుంది. కావున చావు మీద భయపడకండి, అది మార్పు మాత్రమే. ఈ శ్లోకం మీకు కొత్త దృష్టిని ఇచ్చిందా? కామెంట్స్ లో మీ ఆలోచనలు పంచుకోండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి భగవద్గీత తాత్వికతలో ముందుకు సాగండి. ఓం తత్ సత్. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.